రాష్ట్రంలో కామ కుక్కగా, కామ గంభీరగా, కామ గుణతిలకగా, కామ వీరగా గుర్తింపు పొందినటువంటి అంబటి రాంబాబుపై మరొక సంచలనమైనటువంటి కేసు గుంటూరులో నమోదైంది. అసలు ఇంతకీ అంబటిపై ఇప్పుడు ఏ కేసు నమోదైంది? అంబటి ఇప్పుడు అండర్ గ్రౌండ్ లోకి వెళ్తాడా, సుకన్య దగ్గరికి వెళ్తాడా, సంజన దగ్గరికి వెళ్తాడా, లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాడా? అసలు అంబటి ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి అంబటిని ఎలా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి కేవలం నోటినే పారించినటువంటి దౌర్భాగ్యుడు సుకన్యతో, సంజనతో 65 ఏళ్లు వయసు వచ్చినా సరే ఏమాత్రం తగ్గని వీరుడు, సూర్యుడుగా పేరొందినటువంటి అత్యంత పరమ నీచుడు సత్తెనపల్లి మాజీ శాసన సభ్యుడు ఇప్పుడు కామ కుక్కగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారిలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు అనేది మనందరికి కూడా తెలుసు. ఆ దౌర్భాగ్యుడు ఆ మధ్య కాలంలో నా మీద, సీమరాజ్యం మీద, లియో ఛానల్ మీద, మరికొద్ది మంది మీద వాడు కేసులు పెట్టడం జరిగింది. ఏమయ్యా అంటే, మేము వీడిని అవమానిస్తున్నామంట, వీడిని అనుకరిస్తున్నామంట, వీడిని వెటకారం చేస్తున్నామంట, జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నామంట. ఎరా బుద్ధి లేనోడా, సిగ్గు లేనోడా? సాక్షాత్తు నీ పార్టీలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా మా అందరినీ చిత్రహింసలకు గురి చేయించారే, అరెస్ట్ చేసి మా మీద 3rd డిగ్రీ ప్రయోగించారే, అనేక అక్రమ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కేసులు పెట్టారే. మీ వర్ర రవీందర్ రెడ్డి లాగా, మీ శ్రీరెడ్డి లాగా, లేకపోతే మీ పంచి ప్రభాకర్ లాగా, మీ కొడాలి నానిలాగా, మీ వల్లభనేని వంశీలాగా, మీ రోజాలాగా, మీ విడతల రజనీలాగా, మీ పేర్ని నానిలాగా, మీ అనిల్ కుమార్ యాదవ్ లాగా, చివరికి కామ కుక్క అంబటి రాంబాబు లాగా ఏ రోజున మేము మాట్లాడామా? బరి తెగించి మాట్లాడామా? జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని అవమానపరిచామా? కించపరిచామా? లేదే. జగన్ అనేటువంటి చేతగాని వికృత చేష్టలు, వాడికి మెంటల్ ఉందనేది నేను చెప్పలా. జగన్మోహన్ రెడ్డికి మెంటల్ అని నేను బొబ్బురు వేళలో చెప్పలా. ఇవి చెప్పింది ఎవరు? రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లి రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల చెప్పారు, ఈ మెంటలుడా 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడా అని. జనం మొహాన ఊసేసేటట్టున్నారు. ఓడిపోయినా ఇతనికి సిగ్గు రాలేదు, మార్పు రాలేదు అని చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం మనం కాసేపు ఆగి. ఇప్పుడు గుంటూరులో పట్టాపురం పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు పైన కేసు నమోదైంది. మీ అందరూ కూడా డౌట్ వస్తుంది, ఈసారి సుకన్య అయి ఉండొచ్చు, సంజన అయి ఉండొచ్చు, వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరన్నా కూడా అయి ఉండొచ్చు అనేటువంటి ఆలోచన కూడా మీ ఓటర్లకు వస్తాయి. అంబటి చరిత్ర ఇటువంటిది. దాదాపు 12-13 ఏళ్ల క్రితం అప్పట్లో సంజనాతో అతగాడు టీషర్ట్ వేసుకొని రా, జీన్స్ వేసుకొని రా, నైట్కు రా, పగలకు రా అని అడిగింది విన్నాం. ఆ తర్వాత 2-3 ఏళ్ల క్రితం సుకన్యాని అన్నీ చేస్తారా, వయసు ఎంత 24-25 ఉంటుందా, నోట్లో పెడతారా, తినిపిస్తారా అని సిగ్గు లేకుండా అంబటి రాంబాబు వయస్సు 65 ఏళ్ళకు దగ్గరుంటే, తన కుమార్తెల వయసు 35 ఏళ్ళుంటే, తన కుమార్తెల కంటే 10 ఏళ్ళు చిన్నోళ్ళు, అంటే అటు ఇటుగా పర్ఫెక్ట్గా సెట్ చేస్తే అంబటి రాంబాబుకి మనవరాళ్ళ వయసు ఉండే వాళ్ళతో వీడు చేయాలనుకున్నటువంటి చండాలను కూడా మనందరం విన్నాం, కళ్ళారా చూశాం. అటువంటి నికృష్ట చరిత్ర కలిగినటువంటి ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేశాడు. ఇవాళ ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నాడు. ఎలా సిగ్గు లేనటువంటి అంబటే నీకు మాట్లాడేటువంటి అర్హత ఉందట? నువ్వు మా మీద కేసులు పెడతావట? ఆ రోజు మేము కూడా పెట్టాం మీ మీద కేసులు. ఆ కేసులు తీసుకున్నారా? మా మీద అక్రమ కేసులు పెట్టారు. ఈ రోజు మేము పెడుతున్నాం సక్రమ కేసులు. అయితే ఈ చండాలుడు వీడేదో కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ తీసుకోలేదని, కంప్లైంట్ తీసుకోవాలి, సీమరాజన్ అరెస్ట్ చేయాలి, కృష్ణా మీడియా బీవీఆర్ అరెస్ట్ చేయాలి, లియో ఛానల్ అరెస్ట్ చేయాలి, మేము ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టాం వాళ్ళని అరెస్ట్ చేయాలంటారు. ఎలా సిగ్గుమానుడా? ఏ రోజున్నా మీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత దుర్మార్గమైన, దౌర్భాగ్యమైనటువంటి భాష మాట్లాడినటువంటి వాళ్ళ మీద ఎప్పుడైనా కేసులు పెట్టారంటారు మీ వాళ్ళ మీద? ఇవాళ మేము ఆ భాష మాట్లాడడం కూడా. బట్ నీలాంటి తెగులు పట్టినటువంటి కుక్కలకు మాత్రం కొంత కఠినంగా సమాధానం చెప్తాం తప్ప మీ వల్గర్ భాష, మీ బూతు భాష, మీ చండాలపు భాష, మహిళల్ని కించపరిచేటువంటి భాష ఏ రోజు మేము మాట్లాడటం? ఒరే చండాలుడా, నువ్వు ఆ రోజుల్లో సుకన్య వీడియో ఆడియోకి సంబంధించి నేను కేసు పెట్టాను, విచారణ జరగాలి, నిజాలు లిక్కు తేల్చాలి, ఇది మార్పింగు, ఇది తయారు చేశారు, ఇది గ్రాఫిక్స్ అంటివి కదా. ఓ మరి ఆ కేసు ఏమైంది? ఆ కేసు గురించి మన ఇద్దరం మాట్లాడదప్ప పట్టాపురం పోలీస్ స్టేషన్కి. సరే, ఇవన్నీ పక్కన పెడితే మా మీద కేసు పెట్టాలంటూ వీడు పట్టాపురం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశాడయా. ఒరే బుద్ధి లేనోడా, పోలీస్ స్టేషన్ ముందు వాళ్ళ విధులకు ఆటంకం కలిగించి, పోలీసు విధులకు ఆటంకం కలిగించి నువ్వు పెట్టినటువంటి తప్పుడు కేసు వాళ్ళు తీసుకోలేదని దాని మీద నువ్వు ధర్నా చేస్తే, దాని మీద ఇవాళ ఈ దౌర్భాగ్యుడి మీద
గుంటూరులో పట్టాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అంబటి అనేటువంటి కామ కుక్క మీద. వీడు పోలీసులు విధులకి ఆటంకం కలిగించాడు, ఈ దౌర్భాగ్యుడు ధర్నా చేశాడు, అనుమతి లేకుండా ఇక్కడ చండాల పనులు చేశాడు కాబట్టి ఇతని మీద కేసు నమోదు చేస్తామని. మరి ఈ కేసులు ఇప్పుడు అరెస్ట్ అయితే దిక్కు రావరే, మా మీద కేసులు పడుతున్నా, ఇబ్బందులు పడుతున్నామని ఓ వ్యక్తిని ఇంటికి వస్తే నా ఇంట్లోనే ఉన్నారు, మీకు దమ్ముంటే తీసుకెళ్ళండి అంటే అనవసరంగా వాడు అరెస్ట్ అయిపోయి ఇప్పుడు జైలు పాలయ్యా. ఈ రకమైనటువంటి చండాల పనులు చేయడంలో నువ్వేంటి నాకు అర్థం అట్లంటే, ఒరే అసలు నీ వయసు ఏంటి, నువ్వు మాట్లాడేటువంటి మాటలేంటి, నువ్వు చేసేటువంటి పనులేంటి, నువ్వు ఒక సంబరాల రాంబాబు లాగా ఆ డ్యాన్సులేంటి, చండాలం అనిపించట్లేదు అంటే నాకు అర్థం కావట్లేదు అంబటి రాంబాబు. కాబట్టి అంబటి రాంబాబు మీద మేము కూడా మళ్ళీ అతి త్వరలో కేసులు పెట్టబోతా ఉన్నాం. మా మీద అసత్య ఆరోపణలు చేశాడు, మమ్మల్ని బెదిరించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు, ఫోన్లు చేస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో పోలీసు వారు అంబటిని ఈ కేసులో అరెస్టు చేయాలి, విచారించాలి, కఠినంగా శిక్షించాలి.